పవన్ కళ్యాణ్కి అయితే ఒక ఇంత షాకింగ్ పరిణామమే. ఎందుకంటే ఒకటి తను పెట్టాలనుకున్న తెలంగాణ సంకల్ప సభకి సంబంధించినటువంటి నవనిర్మాణ సభకి సంబంధించినటువంటి కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం. అంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించమంటే నిరాకరిస్తుంది. పోలీసులు సొంతగా నిర్ణయం తీసుకోరు. పక్కన ప్రొఫెసర్ నాగేశ్వర ఉదంతాన్ని బేస్ చేసుకుని తెలంగాణ వాదులు వచ్చి గొడవ చేస్తారన్నటువంటి ఉద్దేశంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్నటువంటి కారణంతో అనుమతి నిరాకరించారు పోలీసులు. అయితే విడిగా ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో వేస్తే ప్రాథమిక దశలోనే తోసిపుచ్చింది, స్క్రూటినీ సందర్భంలో తోసిపుచ్చింది. ఇవాళ మరి కాసేపట్లో సభ నిర్వహిస్తా ఏ విధంగా మనం దాన్ని అంతా రివ్యూ చేస్తాం, ఇప్పటికిప్పుడు ప్రభుత్వం నుంచి స్పందనలు ఇటు రెండు వైపుల నుంచి వెర్షన్ ఎంత ఎక్కడ కుదురుతుంది వద్దని న్యాయమూర్తి అనడంతో స్క్రూటినీ దశలోనే తిప్పి కొట్టేయడం అయిపోయింది. దాంతో ఇవాళ సభ నిర్వహించడానికి సాధ్యం కాదు. అయితే సాయంత్రం సభకు అనుమతిస్తే సభ, లేకపోతే కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతానన్నట్టు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతానన్నది అందరిలో ఆసక్తి ఉంది. అది ఒక ఎత్తు అయితే, ముందు పక్కా ప్లాన్తో ఉన్నట్టు లేదు. ముందుగా ప్లాన్ ఉంటే కనుక ఒక వారం 10 రోజుల క్రితమే లెటర్ పెట్టుకుంటే పర్మిషన్ ఇచ్చుండేవాళ్ళు, దానికి తగినటువంటి అప్పుడు అవసరమైతే హైకోర్టుకు వెళ్ళడానికి వీలుండే. కానీ మొన్న ఈ ప్రొఫెసర్ నాగేశ్వర ఉదంతం తర్వాత తెలంగాణ వదిలో పక్కన పవన్ కళ్యాణ్ ఇల్లు ఈ ఇదే స్థలము అదంతా వివాదాలు చేస్తున్న సందర్భంలో ఇటు జనసేన శ్రేణులు రివర్స్లో మాట్లాడుతున్న సందర్భంలో దానికి అందరికి కౌంటర్ తెలంగాణ గడ్డ మీద నుంచి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ మీటింగ్ పెట్టుకొస్తున్నారన్నది అందరికీ అర్థమవుతుంది. అయితే దానికి ఇప్పుడు ఈ అడ్డంకుల మధ్యలో పక్కన దానం నాగేందర్ లాంటి వాళ్ళు కొంతమందికి అట్లాంటి ఉద్దేశాలు ఉంటాయి, రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించాలన్న ఉద్దేశం. ఇప్పుడు రాష్ట్రం సక్రమంగా ఉన్న దశలో మళ్ళీ గొడవలొద్దు లాంటి ప్రకటనలు. రెండో పక్కన పొన్నం ప్రభాకరు, తర్వాత అనిరుద్ధ్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకులు వచ్చేటప్పటికినేమో పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా పెడతాడు ఇక్కడ అని ప్రస్తావించడం, క్షమాపణ చెప్పాలి అన్నటువంటి ప్రస్తావనలు. ఇంకొక వైపున కవిత అయితేనేమో దారుణమైనటువంటి కామెంట్లు. వీటన్నిటి మధ్యన పవన్ కళ్యాణ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తన వాదన ఏంటో వినిపించబోతున్నారు.